టుడే I want to talk about miracles of God's mercy. అంటే నూతన నిబంధనలో దేవుని యొక్క కృప అద్భుతాలు. ఈ జోషియా అనేటువంటి అతని జీవితంలో అలా జరగలే. అతను బాల్యము నుంచే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మరి పూర్ణ ఆత్మతో ఆరాధించాడు గనక దేవుడు అతన్ని ఆశీర్వదించి అతనికి దొరికిన ఆ గ్రంథాన్ని ఆ దేశమంతా మరి ప్రకటింపచేసి బలిపీఠాలన్నీ మరి తన తండ్రి చేసినటువంటి హేయక్రియలన్నిటినీ తీసివేసి ఆ బలిపీఠాలను పడద్రోసి మరి మనం ఏమని ఉంటుందంటే ఇజ్రాయేలీలో ఒకటి చేశాడంట ఆయన, ఈ కొన నుంచి ఆ కొన వరకు అలాంటిది ఎప్పుడూ జరగలేదంట. దావీదు టైంలో కూడా జరగలేదంట అలాంటిది. ఏ పండగ అది? పస్కా పండగ. ఇప్పుడు మోషే మరి రాత్రిపూట వీరది చేయండి అన్నప్పుడు చేశాడు. ఒక దూత వచ్చి అనేకులను మరి మొదటి కుమారుణ్ణి మొదటి బిడ్డను చంపేసేటువంటి ఉగ్రత సమయంలో రక్తమును మరి వాళ్ళు అక్కడ ఆ గుమ్మాలకి పెట్టి మిగిలింది వాళ్ళు భుజించడం ద్వారా ఆ ఉగ్రత పోయింది. అటువంటి పండుగ ఒకటి మొత్తం ఇజ్రాయెల్ అంతా కూడా ఒక నిబంధన చేసుకున్నారంట ఈ దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో. మరి తన గురించి ఒక మాట కూడా ఉంటుంది, మనవడికి శాపం వచ్చిందా గొప్ప ఆశీర్వాదం వచ్చిందా? మనకు ఒకసారి ఆశ్చర్యం వస్తుంది, ఈ శత్రువు ఇంకా ఎందుకు బతుకున్నాడు, ఇన్ని పనులు చేశాడు కదా, ఇలాంటి వాళ్ళు అందరూ చనిపోయారు, వీడు చావట్లేదేంటి, వీడికి ఇంకా ఏ హాని రావట్లేదేంటి, ఏమో ఒక్కొక్కసారి మనం అనుకుంటాం. కానీ కొంతమంది జీవితంలో రివర్స్ జరుగుతుంది. దేవుడి యొక్క మనస్సు ఏంటంటే ఏ ఒక్కరు నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొంది రక్షింపబడాలని. అందుకే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. లవ్ దెమ్. వన్ ఆఫ్ ద మేజర్ ఫ్రూట్ దట్ వీ నీడ్ టు బేర్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్. ఓకే, టు గ్రో టు ఎన్ ఎక్స్టెంట్ దట్ యు లవ్ ఈవెన్ యువర్ ఎనిమీస్. చూద్దాం 2వ రాజులు 23:25. అతనికి పూర్వమున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడంట. అతను తరువాతైనను అతని వంటి వాడు ఒకడును. అంటే ధర్మశాస్త్రాన్ని కొంచెం తూచా తప్పకుండా పాటించినటువంటి ఏకైక రాజుగా మనము బైబిల్ గ్రంథంలో ఎవరిని చూస్తున్నాము? జోసియా. ఎవరు మనవడు? మనస్సే మనవడు. మనం చూస్తే మనస్సే తండ్రి హిజ్కియా బాగానే ఉంటాడు, ఇస్ అ గుడ్. చాలా విశ్వాసాన్ని చూపించాడు, గొప్ప కార్యాలు చేశాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఆఖరిని దేవుడు అతను అద్భుతంగా ఒక ప్రవచనం వచ్చిన తర్వాత మంచం మీద తిరిగి ప్రార్థిస్తే ఎన్నేళ్ళు ఆయుషిస్తాడు. సో దిస్ మ్యాన్ మరి అలాంటి కొడుకు మనస్సే అలా తయారయ్యాడు. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ మనము దేవుని యొక్క శాపము చూడలే మనవడి మీద. గొప్ప అంటే తన తండ్రి ఏదో దావీదులాగా సమూయేలులాగా గొప్ప దైవజనుడు లాంటి ఆశీర్వాదం మనము ఒక బహుశాపము చేసినటువంటి ఒక వ్యక్తి మనవడి జీవితాన్ని చూస్తున్నాం. అందుకే నేను టైటిల్ పెట్టాను, మిరకల్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ. ఆ మధ్యలో ఆ మనిషిని దేవుడు మారుస్తాడు, ఆ పాప జీవితాన్ని ఆపేస్తాడు, అతని కొడుకు మీద రావాలా శాపాన్ని, కానీ దేవుడు మార్చేస్తాడు. మెర్సీ. దానికి 2 ఉదాహరణలు కూడా చెప్పాను నేను. తప్పిపోయిన కుమారుడు ఆస్తి పట్టుకెళ్ళిపోయి మొత్తం పాడు చేసి వచ్చిన తర్వాత ఇంట్లోంచి ఏం చేయాలి? తండ్రి వాడిని గెంటేయాలా. కానీ ఇక్కడ కర్మ అనేది నెరవేరిందా? నెరవేరలేదా? ఇక్కడ 100% రివర్స్ కర్మ జరిగింది. ఏం జరిగింది? అతను వస్తున్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? ఫస్ట్ అతన్ని ఆ పందులు పొట్టు తినుకుంటూ అక్కడ దొర్లుకుంటూ ఉండే వ్యక్తిని పట్టుకొని హత్తుకొని ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు, బట్టలు మార్చాడు, హాయిగా మగ్గ స్నానం చేయించుంటాడు, తర్వాత ఉంగరం పెట్టాడు, ఆ తర్వాత కొవ్విన దూడ సొంత అన్న. అతను చూసి అసూయపడాలా లేక నా తండ్రి ఇంత ప్రేమ గలవాడా, ఇంత మంచివాడా అని ఆనందించాలా? రివర్స్ చేశాడు. సమ్ టైమ్స్ you need to see God blessing somebody, intervening their sinful life, intervening their cursed life and reversing their life. You need to say praise the mercy of God. Somebody say praise the mercy of God. దేవుని కృప కొరకు వందనాలు. Sometimes you need to praise God for his mercy. ఆయన గుణాలను మనం పొగడాలా. ఆయన కనికరం గలవాడు, ఆయన పరిశుద్ధుడు. Yes, you need to honor his holiness, honor his righteousness, honor his love. You need to honor all his qualities of life. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను. పొద్దున్న నుంచి సాయంకాలం పనిచేస్తే 1 దినార్ ఒప్పుకున్నాడు. తర్వాత మధ్యాహ్నం వెళ్తే ఇంకా నుంచున్నారు అక్కడ, పొద్దున్న నుంచి నుంచున్నారు, వాళ్ళని పిలిచాడు. తర్వాత ఇంకొక గంట ముందు పని అయిపోతుందని వెళ్తే వాళ్ళు పొద్దున్న నుంచి నుంచొని ఉన్నారు, వాళ్ళు కూడా తెచ్చుకున్నాడు. అందరికి ఎంత ఇస్తాడు? అయితే వీళ్ళందరూ చూసి వాళ్ళు ఈ ఓనర్ చేసిన పని అంటే పొద్దున్న నుంచి నుంచున్నారు, హ్యాడ్ దే బీన్ గివెన్ దర్ ఆపర్చునిటీ దే వుడ్ హావ్ వర్క్డ్ కదా. వాళ్ళకి పనిస్తే పని చేసేవారే కదా, లేక నుంచున్నారు కాబట్టి ఇతను న్యాయంగా దినారం ఇస్తే వాళ్ళందరూ అన్నారు వాళ్ళు పని చేయలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఓనర్ అంత మంచోడు చూడు అని అన్నారా? లేక ఓనర్ని అలా ఇచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారా? బాధపడ్డారు. సో గాడ్ డస్ సమ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన దృష్టిలో ఎంత దుష్టుడైనా ఎలాంటి వారైనా సరే వచ్చి రక్షింపడాలనేటువంటిది
ఆయన చిత్తం. ఒక్కొక్కసారి ఆయన ప్రేమను చూసి మనం అనుకుంటాం వాడి మీద ఏదైనా జరగాలి, ఎంత చేశాడని. వాడు ఆశీర్వదించబడేటప్పటికి మనకు కోపం వచ్చేస్తుంది. యోనాలాగా వీళ్ళంత చేశారు, చేసుకున్నవాడు చేసుకున్నంత. మళ్ళీ నేను వెళ్ళి చెప్తే వాళ్ళకి మనసు మారిపోతే వీళ్ళకి కర్మ రాదు, అందుకని పారిపోతాడు. చచ్చిపోతా కానీ వీళ్ళ మటుకు చావాల్సిందే. అలాంటి మనస్సు మనకు అప్పుడప్పుడు ఉంటుంది. మనందరికీ మారు మనసు కలుగును గాక. సమ్ టైమ్స్ వీ గెట్ దట్ బికాస్ ఎందుకంటే అవతల చేసింది మామూలు బాధ చేయలే. హి హస్ ట్రబుల్డ్ us, మేడ్ అవర్ లైఫ్ ఎ మెస్. మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. వాడికి ఎంతో కొంత జరగాల. సమ్ టైమ్స్ సంథింగ్ షుడ్ హ్యాపెన్. కొంచెం ఆనందం ఉంటుంది కదా, ఓకే. బట్ ఎనీవే, ఇటువంటి జరగాలంటే దేవుడు మన హృదయానికి మళ్ళా మారు మనసు కలిగి చేయాలి. ఏనో a transformation. May God begin that journey of transformation even from today. ఈ రోజు నుంచి ఆ హృదయ మార్పును దేవుడు ఆరంభించును గాక. సో this is what God does. దేవుడు అలాగే చేస్తాడు. సో ఈ వ్యక్తి ఇంత చక్కగా చేసినా సరే, ఇంత ఆజ్ఞలు పాటించిన అటువంటి రాజులు ఎవరూ లేరంట. అతని జీవితము ఏమైందో చూద్దాం. 2వ రాజులు 23:26 నుంచి 30 వరకు చదువుకుందాం. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను. యు నీడ్ టు అండర్లైన్ విత్ ద రెడ్ పెన్. ఇతను ఇంత మారినా, ఇంత చేసినా దేవుని కోపం పోయిందా? పోలేదంట. యూదా మీద మండుతూనే ఉందంట. అయితే ఏం జరిగింది చూద్దాం. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించుదనని అనుకొని ఉండెను. దేవుడు ఒక డెసిషన్కి వచ్చేసాడు ఫైనల్గా. ఈ వ్యక్తి మనవడి మీదకి శాపం రాలే, కానీ మనవడికి ఒక ఆశీర్వాదం పెట్టాడు. నీ కాలంలో నువ్వు ఇటువంటి శాపాలేమీ చూడవు అని చెప్పాడు. ఒక ఆశీర్వాదం అయితే వచ్చింది అతని కాలంలో. యూ వోంట్ సీ ఆల్ దిస్ థింగ్స్. నువ్వేమీ చూడవు. అంటే వేరే దేశం వచ్చి మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయి నిన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి కళ్ళు పీకేసి ఇవన్నీ ఉంటాయి బానిసల్లాగా, అవేమీ నువ్వు చూడవు అని దేవుడు చెప్పాడు. కానీ చూద్దాం ఏం జరిగిందో. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటి గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకో అషూరు రాజుతో యుద్ధం చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. ఒక యుద్ధంలో ఏమైందంటే యెషీరాజు చనిపోయాడు. ఇంత చక్కగా ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తి ఏమైపోయాడు? ఎందుకు? దేవుని ఉగ్రత చల్లారలే. ఇతని కుటుంబం అందరూ బాగానే ఉన్నారు, ఇతను ఒక్కడే చనిపోయాడు. ఇతని కాలంలో అంతా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ డ్యూరింగ్ హిస్ రీన్ వాజ్ ఫెంటాస్టిక్. అందరూ దేవుని ఆరాధిస్తున్నారు. బట్ కొంచెం ఇక్కడ బాధ, అతని మరణము కొంచెం శత్రువు చేతిలో జరగడం వల్ల దేవుని ఉగ్రత కనపడుతుంది. స్టిల్ ఎ రే ఆఫ్ యాంగర్ హ్యాడ్ హిట్ హిమ్. ఓకే, లెట్ us స్టడీ. అతని సేవకులు అతని శవమును రథమున మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజుగా ఉంచిరి. నో ప్రాబ్లం. అతని కొడుకును మళ్ళీ తర్వాత రాజుగా చేశారు. అంత బాగానే ఉంది, భార్య పిల్లలు అంత కుటుంబం దేశం అంతా శాంతి. బట్ హిస్ డెత్ వాజ్ బై ద స్వర్డ్ ఆఫ్ ద ఎనిమీ, రైట్? అందుకనే దీన్ని గాడ్స్ మిరకల్స్ ఆఫ్ మెర్సీ ఇన్ వాట్ టెస్ట్మెంట్ అని చెప్పాను. దేవుని కృప అద్భుతాలు ఏ నిబంధనలో? పాత నిబంధనలో. సో ఒకవేళ యోషియా కొత్త నిబంధనలో ఉండుంటే దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చేది కాదు. ఎందుకంటే మానవుని యొక్క ధర్మశాస్త్ర క్రియల ద్వారా దేవుని ఉగ్రత పోదు. కేవలము యేసయ్య మీద పడి శిలువ మీద ఘోర మరణము తర్వాతే ఆయన ఉగ్రత మొత్తం పోతుంది. You see now? Now let us study some of the scriptures. Hebrews 8:5. హెబ్రీయులు 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. సో నౌ జీసస్ హోల్డ్ సంథింగ్. యేసుని నమ్ముకున్న వారు వేరు, ధర్మశాస్త్ర క్రియల ద్వారా చేసిన వారు కొంత మేలు జరిగింది. కానీ ఇప్పుడు యేసయ్య ద్వారా మనకి మరి ఎక్కువ వాగ్దానాలు వచ్చాయంట, మరి ఎక్కువ నిబంధన,
మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నామంట కొత్త నిబంధనలో. 1 పేతురు 1:3. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాను. మరి ఇక్కడ కొంత కనికరం అయితే వచ్చింది ఏషియా మీద, కానీ విశేష కనికరం రాలే. విశేష కనికరం ఎప్పుడు వచ్చింది? ఆ ఘోర ఉగ్రత ఎవరి మీద పడిపోయింది? యేసయ్య, నిరపరాధి అయిన యేసయ్య, ఒక్క పాపము రానటువంటి యేసయ్య మీద పడిపోయింది. సో ఎప్పుడైతే ఆయన చనిపోయి మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఇప్పుడు ఎటువంటి నిరీక్షణ వచ్చిందంట? ఇక్కడ కొన్ని మాటలు చూడండి. జీవముతో, మనం ఇందాక చూస్తే మరి ఎక్కువ నిబంధన, మరి గొప్ప వాగ్దానాలు, మరి గొప్ప పరిచర్య, జీవముతో కూడిన నిరీక్షణ. అంటే దెర్ ఈజ్ లైఫ్ అండ్ హోప్ ఇన్ దాట్. సో లైవ్లీ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయమైనదియు నిర్మలమైనదు వాడబారనదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన ఏమిచ్చాడంట? విశేష కనికరము, మనలను మరలా జన్మింప చేశాను. అంటే ఏంటి? నీకు నీ తండ్రి పాపంతో తల్లి పాపంతో ఏ పాపముతో కూడా పని లేదు. యు ఆర్ ఎ ఫ్రెష్ పర్సన్, యు ఆర్ born again, brand new, no connection to anybody. You see that now? No connection to anybody. ఇక్కడ ఉగ్రత ఎందుకు పోలేదు పూర్తిగా? దేవుడు ఎవరి గురించి యెషయాను కొంచెం శత్రువుకు అప్పగించాడు. ఇంకా తాత భయంకరమైన మనుషుడు, అలాగని చెప్పి తను అంత ఆశీర్వదించబడినా పూర్తిగా పోలే. ఎక్కడో మనస్సే కొడుకు, మనస్సే మనవడు కాబట్టి పడిపోయింది కత్తి, ఇంత చేసిన. కానీ ఇప్పుడు కొత్త సృష్టి, కత్తి కాదు కదా, ఏది పడడానికి వీల్లేదు. యు సీ నా, somebody need to rejoice in the new covenant for what God has given you. You are a fresh new being. You are a fresh new being. Regeneration. మత్తయి 26:26-28, Matthew 26:26-28. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇదిగో నా దేహము, నా రక్తము. పాప క్షమాపణ, క్షమించబడ్డదంటే క్షమించబడ్డాం. చూడండి, మనం అప్పుడప్పుడు క్షమిస్తాం, కానీ వాడు మన కంటి ముందు కనపడుతూ మళ్ళీ పగ గుర్తు వస్తుంది. వాట్ ఏ హారబుల్ స్టఫ్ యు సీ. బట్ ఆయన రక్తం అంట పాప క్షమాపణ, అంటే ఒక్క పాపము కూడా లేదు. యు ఆర్ ఫ్రీ. యు సీ దట్ నౌ. Hebrews 9:15, హెబ్రీయులు 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏ హేతువు చేత? ఎంతో కొంత ఉగ్రత వస్తుంది. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు ఏమయ్యాడంట? కాబట్టి ఏ కాలంలో పుట్టిన వాళ్ళు ధన్యులండి? ఈ కాలంలో క్రీస్తుని ఎరిగిన వారు ధన్యులు. బికాస్ యు నో హౌ మచ్ హోప్ వీ హ్యావ్. లైవ్లీ హోప్ అంట, జీవముతో కూడిన నిరీక్షణ అంట. యు సీ దట్ నౌ. చాలామంది అనుకుంటారు జరుగుతుంది, హోప్, లెట్స్ హోప్ దట్ ఆల్ విల్ బి బెస్ట్, మనీ జరుగుతుంది. కాదు, ఇది జీవముతో జరిగి తీరుతుంది. నీ పాపాలు క్షమించబడ్డాయి. కర్మ 0.0% కూడా నీ మీదకి రాదు. సో కర్మ కెన్ బి క్యాన్సిల్డ్ హియర్ ఇన్ ద క్రాస్. చూసారా? మరి ఇంకా జనరేషనల్ కర్సెస్ యొక్క శాపాలు ఉన్నాయి. ఆ షుగరు, ఆ బీపీ, ఆ థైరాయిడ్, ఆ టీబీ, ఆ పానిక్ అటాక్స్, ఆ డివోర్స్లు, ఆ పిల్లలు లేనివి, అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. దట్ ఈస్ వేర్ యూ నీడ్ విజ్డమ్. ఏం కావాలంట? జ్ఞానము. మరి మన దేవుడు ఇంత గొప్పోడు కదండి, ఇంకా ఇలా ఎందుకు జరుగుతుంది? వాయ్? ఎందుకు ఇలా బాధ పెడుతున్నాయి? జ్ఞానం అనండి. అంటే తెలుసుకోవాల్సింది ఉంది. మహిమ నుంచి మహిమకు, సంఖ్యల నుంచి సంఖ్యలు. వన్ డే యూ విల్ బి ఫ్రీ, డోంట్ వరీ. ఇన్ కంటిన్యూటీ లైస్ ద బ్లెస్సింగ్. కీప్ కంటిన్యూయింగ్. శిష్యులు కూడా అంటాడు, మీరు నా యందు నిలవబడి ముందుకు వెళ్ళిపోతే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, అప్పుడు సత్యం మిమ్మలను విడిపిస్తుంది. దేర్ ఈస్ ఎ సీజన్, లైఫ్ టైమ్ ఆఫ్ ట్రూత్. అందుకనే మనం సడన్గా చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఇంకా ఎందుకు దీనిలోంచి బయటికి రాలేదు? వై ఆర్ యూ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్? ఇంకా ఎలాగే ఎందుకున్నావు? ఇంకా ఎందుకు తీసుకోలేదు ఈ నిర్ణయం? నో, ఇట్స్ అ లైఫ్ టైమ్ జర్నీ. డోంట్ వరీ, హిస్ గ్రేస్ విల్ నెవర్ లీవ్ యూ. టైటస్ 3:5, తీతుకు రాసిన పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక
తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఆగండి, ఏంటంట? పునర్జన్మ. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే ఈ స్నానం చేస్తే ఎలాగుంటుందండి? మీరు మళ్ళీ స్నానం చేసినా సరే మేకప్ వేసుకోవాల్సింది. సో కానీ ఇది అలా కాదంట, మొత్తం కొట్టుకుపోవాల్సిందే మచ్చ అంతానే పునర్జన్మ అయినప్పుడు అనమాట. మళ్ళీ దాన్ని అపార్థం చేసుకోవద్దు. మీరు పునర్జన్మ అంటే ఏనో ఇక్కడ శాశ్వతమైనది. ఒకసారి తయారు చేసిన మనిషి టెంపరీయా, శాశ్వతమా? యు ఆర్ ఫర్ ఎవర్. నీకు మళ్ళీ జన్మ లేదు. యు ఆర్ ఫర్ ఎవర్. నేను శాశ్వతమైన వాడను, నేను శాశ్వతమైన దాను. యు ఆర్ ఫర్ ఎవర్. యు ఆర్ మేడ్. వన్స్ యు ఆర్ మేడ్, యు ఆర్ మేడ్ ఫర్ ఎవర్. ఎందుకు? నిన్ను చేసిన తండ్రి శాశ్వతమైన వాడు గనక శాశ్వతమైనదే చేశాడు. యువర్ ఫాదర్ ఈజ్ ఎటర్నల్ అండ్ హి క్రియేటెడ్. ఈ టెంపరీ వరల్డ్ ఎందుకు? నీ గ్లోరీని పెంచడానికి. ఎటర్నిటీలో దూతలు అలాగే ఉండిపోతాయి, మహిమ నుంచి మహిమకి ఎదరం. మనకి ఈ గొప్ప అవకాశము. వి గాట్ దిస్ గ్రేట్ లెవెల్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను ఈ లెక్కన రక్షణ ఎంత గొప్పదండి. మనం లైట్ తీసుకుంటాం సింపుల్గా. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. పాత నిబంధనలో వాళ్ళకి రాలేదు, వాళ్ళ ఉగ్రత పోలేదు, మనకి పూర్తిగా పోయిందనమాట. కొత్త మనిషివి నువ్వు. ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టు జీవించావా? నీ జీవితం అంతా ఘోరంగా ఉందా? నీ వివాహ జీవితము, నీ పర్సనల్ లైఫ్ అంత ఘోరముగా ఉందా? విశ్వాసం అనేది ఎప్పుడైనా పనిచేస్తుంది. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ నౌ. విచ్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్? టుడే. ఇప్పుడే పనిచేస్తారు. కరెక్టే, టైమ్స్ ఇస్తాడు దేవుడు. దే విల్ బి టైం. వాగ్దానాలు అనేకమైనవి మీ జీవితంలో ఆరంభమవుతున్నాయి. అనేకమైన ప్రార్థనలకు జవాబు రాబోతుంది. అనేకమైన రిపోర్ట్లు నార్మల్ అయిపోతున్నాయి. మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దెర్ ఈస్ అ టైమ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ. అలాగని దేవుడు ఎప్పుడైనా చేస్తాడు. దిస్ ఈస్ అ టైమ్. సెట్ టైం ఉంటుంది అనమాట. ప్రతి దినము ఒక అద్భుతం, ఒక ఆశీర్వాదము మీకు వచ్చునుగాక. అండ్ మిరకల్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అంటే ఏంటి? గాడ్ విల్ ఇంటర్సెప్ట్, గాడ్ విల్ ఎక్స్క్యూజ్, God will intervene. He can intercept, He can excuse, God will give exemptions. So all these are possible. What is more holy? What God says currently is more holy. దేవుడు అంతకు ముందు చెప్పింది నిజమా? ఇప్పుడు చెప్పింది కరెక్టా? ఇప్పుడు చెప్పిందే. అది అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. అలాగని అది రిజిస్టర్ నో అగైన్. అందుకే ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూర్. Proverbs 30:5. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయన ఆశ్రయించువారు ఆయనకు ఖేడం. ఆల్ ఆర్ ప్యూర్. ఆ ప్యూర్ వర్డ్ పాటించకపోతే నిన్ను ప్యూరిఫై చేస్తాడు. నువ్వు ప్యూరిఫికేషన్ దూరం పెట్టాలంటే, ఇఫ్ ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ వర్డ్ కెనాట్ ప్యూరిఫై యూ, దెన్ యువర్ పెయిన్ విల్ ప్యూరిఫై యూ. ఓకే, లెట్ ద వర్డ్ వర్క్ ఫర్ యూ ఆల్. మే యూ ఆల్ ట్రై యువర్ బెస్ట్ టు ఎస్కేప్ pain and persecution. Sometimes pain and persecution works far better than your prayer life, your word life and your fasting life. కొంతమంది ఫాస్టింగ్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, వర్డ్ చదువుతారు, కానీ మారదా బుద్ధి. ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ వీ హ్యావ్ దట్. ఎందుకంటే మనం ఎందులో ఉన్నాము? శరీరంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ఫ్లాష్. సో అందుకే చెప్తాను, విశ్వాసుల కష్టాలు వేరు, అవిశ్వాసుల కష్టాలు. వాళ్ళ మీద కూడా మెర్సీ ఉంటుంది. ఎందుకంటే మనందరినీ పరిపాలించేవాడు కూర్చునే సింహాసనం పేరేంటి? పరిశుద్ధ సింహాసనం. అందుకే మెర్సీ విల్ ఇంటర్వెన్ అండ్ స్టాప్ దట్ పెయిన్. మధ్యలో నేను బాగు చేసేస్తాడు, సౌల్ని పౌలుగా మార్చేస్తాడు. వీ నీడ్ టు ప్రైజ్ హిస్ మెర్సీ. నజరేయుడనే, ఇదిగో ప్రభా ప్రేమగల హృదయాలు దయచేయండి. అన్నిటికంటే వచ్చిన మొదటి ఆజ్ఞ, ఇదిగో నీ దేవుని ప్రేమించు, నిన్ను ప్రేమించే హృదయం మాకు దయచేయండి ఈ నెలలో. ఇదిగో ప్రభా మేము ఇతరులను ప్రేమించే హృదయం కూడా దయచేయండి. మన నుండి ద్వేషము, పగ, కోపము తీసివేయ లార్డ్. అప్రూట్ దట్ హేట్రెడ్ మై లార్డ్. మమ్మల్ని చాలా మంది ఇబ్బంది పెట్టారు. దే హర్ట్ us so badly. చాలా ఇబ్బంది పెట్టారు నాయన, మేము క్షమించలేము, కానీ మాకు అసాధ్యము, నీకు సాధ్యము. అయ్యా నువ్వు ప్రేమగలవాడివి. ఈ భూలోకంలో నిన్ను ఆరాధించిన అనేకులున్న వారందరినీ ప్రేమిస్తున్నావు నాయన. వారికి ఆహారం పెడుతున్నావు. అడవిలో అరుచుపిల్ల కాకులకు, ఇదిగో జంతువులకు అన్నిటిని పోషిస్తున్నావు నాయన. లార్డ్ జీసస్, గివ్ us a heart of love, give us a large heart. దీర్ఘశాంతాన్ని దయచేయి, కోపాన్ని తీసేయి అయ్యా. ఇదిగో నీ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. గివ్ దిస్ గిఫ్ట్స్, నీతి, పరిశుద్ధత. హెల్ప్ us to grow this month in the fruits of spirit. నీ ఫలాలు ఆ పరలోక గుమ్మాల్లో ఏ అడ్డు రాకుండా, ఆ ద్వారాల గుండా నిత్యము నీతో జీవించడానికి అర్హులుగా ఉండేటట్లు ఈ ఫలాలు మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.